ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది? తెలుగు నూతన సంవత్సరం పేరేమిటి? ఉగాది పచ్చడి సేవించే ముందు చెప్పవలసిన శ్లోకము, ఉగాది పచ్చడి తినవలసిన శుభ సమయము, పూజ ఏ శుభ సమయంలో చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. చైత్రమాసము శుక్లపక్ష పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని చెప్తారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను తస్కరించిన సోమకుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ ప్రతీతి. అలాగే చైత్రశుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని కూడా అంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజు నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే నూతన జీవనానికి నాందిగా నవ ఉషస్సుల ఉగాది పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది అంటే యుగానికి ఆరంభము అని అర్థం. యుగము ప్లస్ ఆది అనగా యుగాది. యుగాది కాస్త కాలక్రమంలో ఉగాదిగా మారింది. అలాగే ఒక్కో ఏడాదిలో వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. 2025 సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరము మార్చి 18వ తేదీతో ముగుస్తుంది. మార్చి 19వ తేదీ ఉగాది పండుగ రోజు నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. పాడ్యమి తిథి ప్రారంభము మార్చి 19వ తేదీ 2026 గురువారము ఉదయం 6:53 ప్రారంభమై 20వ తేదీ మార్చి 2026 శుక్రవారము ఉదయం 4:52 పాడ్యమి తిథి ముగుస్తుంది. ఉగాది పండుగ రోజు ఆలయాల్లో పండితుల పంచాంగ శ్రవణం ఉంటుంది. దీని ద్వారా కొత్త తెలుగు సంవత్సరంలో గ్రహస్థితులు, పాడి పంటలు, రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, కొత్త ఏడాది అనుకూలతలు, ప్రతికూలతలు, వర్షాలు వంటి భవిష్యత్తుకు సంబంధించిన అంచనాలను తెలుసుకుంటారు. ఉగా అంటే నక్షత్ర గమనం కాబట్టి నక్షత్ర గమనానికి ఆది ఉగాది అని అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాదిగా జరుపుకుంటారు. అంతేకాకుండా యుగం అంటే ధ్వజం లేదా జంట అని అర్థం వస్తుంది. ఉత్తరాయణము దక్షిణాయనం ద్వయ సంయుక్తం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాది. కాలక్రమేణా అది ఉగాదిగా స్థిరపడింది. ఈ పండుగను తెలుగు ప్రజలే కాకుండా కన్నడింగులు సైతము ఉగాది పండుగను విశిష్టంగా జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో ఏ పండుగ చూసినా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది పండుగ అయితే ఏ విధంగా చూసినా ప్రకృతి ఆధారంగానే జరుపుకునే పండుగ. వసంత ఋతువు ఆగమనాన్ని తెలియజేసే పండుగ ఉగాది పండుగ. ఉగాది పచ్చడి కూడా ఒక ఔషధం. ఉగాది పండుగ రోజు ఏ చెట్టు చూసినా లేత ఆకులతో పచ్చగా కలకలలాడుతూ కనువిందు చేస్తూ ఉంటుంది. ఉగాది పండుగలో ముఖ్యమైన షడ్రుచుల సమ్మేళనంగా భావించే ఉగాది పచ్చడి. తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు కలయికే ఉగాది పచ్చడి. జీవితంలో మనకు ఎదురయ్యే సుఖ దుఃఖాలను ఒకే రీతిలో స్వీకరించాలనే విషయాన్ని ఈ ఉగాది పచ్చడి బోధపరుస్తుంది. అంతేకాకుండా ఉగాది పచ్చడిలో వేసే బెల్లం ఆనందానికి, పచ్చిమిర్చి కష్టానికి, వేప పువ్వు విషాదానికి, మామిడి మాధుర్యానికి, ఉప్పు భయానికి, చింతపండు ఆరోగ్యానికి ప్రతీకలుగా చెప్తారు. ఈ ఉగాది పచ్చడి దివ్య ఔషధం అంటే అతిశయోక్తి కాదు. ఇది వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాలను సైతం దూరం చేస్తుందని నమ్మకము. మార్చి 19వ తేదీ 2026 సంవత్సరము గురువారం నాడు ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి స్వీకరించడానికి శుభ సమయము. శాస్త్రం ప్రకారము ఉదయం అభ్యంగన స్నానం చేసి దైవ ప్రార్థన ముగించుకున్న తర్వాత ఖాళీ కడుపుతో అనగా ఏమీ తినకముందే ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. బ్రహ్మ ముహూర్తం అనగా ఉదయం 4:45 నుండి 6:15 వరకు ఉగాది పచ్చడిని సేవించడానికి
ఉత్తమమైన సమయము. ఒకవేళ ఈ సమయంలో కుదరని పక్షంలో మధ్యాహ్నము 11:50 నుండి 12:40 మధ్య అభిజిత్ లగ్నంలో కూడా ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చును. పూజకు శుభ ముహూర్తము ఉదయం 6:30 నుండి 8:30 వరకు. ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించేటప్పుడు చెప్పవలసిన శ్లోకము: శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. ఈ శ్లోక అర్థము: నూరేళ్ల ఆయుష్ కోసము, వజ్రం లాంటి బలమైన శరీరం కోసము, సకల సంపదల ప్రాప్తి కోసము మరియు అన్ని కష్టాల నివారణ కోసము ఈ వేప పువ్వు ప్రసాదాన్ని అనగా ఉగాది పచ్చడిని భక్షిస్తున్నాను అని అర్థము.